He will perfect you. నిన్ను అతను పరిపూర్ణంగా చేయును. He will settle you. తను స్థిరపరచును. He will strengthen you. నిన్ను బలపరచును. You will see the deliverance of the Lord. దేవుని యొక్క విడుదలను చూస్తావు. But at that time of night season in your life, ఆ యొక్క రాత్రి అయినటువంటి కాలము నీ జీవితంలో ఆ సమయంలో you need to remember the faithfulness of God. దేవుని యొక్క నమ్మకత్వమును గ్రహించాలి. God has not left you alone. దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. You know, Bible says బైబిల్ సెలవిస్తుంది God is an omnipresent God. సర్వంతర్యామని దేవుని వాక్యం సెలవిస్తుంది. You know, omni means it's like a word which denotes everything. దానికి అర్థం ఏంటంటే దానికి ఆ మాటకి ప్రతి క్షణం ప్రతి స్థలములో Presence. తన సన్నిధి. You know what it means is దానికి అర్థం ఏంటంటే the presence of God is there everywhere all the time. దేవుని యొక్క సన్నిధి అనుక్షణము ప్రతి వేళ ప్రతి స్థలం ఉంది. God is never absent. దేవుడు ఎన్నడూ కూడా మరి రానటువంటి లేడు దేవుడండి. You see, the air is there every time. మరి గాలి ప్రతి స్థలంలో ప్రతి చోట ఉంటుంది. But you don't feel the air. కానీ దాన్ని మనం అనుభవించలేము. కానీ But if you take a fan ఒక ఫ్యాన్ తీసుకొని and if you shake the దాన్ని fan, కదిలించినట్లయితే the air starts moving. ఆ యొక్క గాలి కదులుతుంది. And when the air starts moving, ఆ గాలి కదులుతున్న సమయంలో you start feeling it. అప్పుడు నీకు అనుభూతి కలుగుతుంది. The presence of God is everywhere. దేవుని యొక్క సన్నిధి కూడా ప్రతి స్థలంలో ఉంది. But when we recognize the presence, దేవుని యొక్క సన్నిధిని గ్రహించినప్పుడు, when we believe in the word of God, దేవుని వాక్యము నమ్మినప్పుడు, when we start declaring the word of God, దేవుని మాటను ఒప్పుకున్నప్పుడు, when we start praising Him, దేవుని స్తుతిస్తున్నప్పుడు, the presence of God starts moving. ఆ దేవుని సన్నిధి కదులుతుంది. You know, if you don't feel, does not mean that He is not there. ఒక అనుభూతి లేనంత మాత్రం దేవుడు లేడని కాదు. కానీ Whether you feel or not, He is there. నీకు అనుభూతి ఉన్నా లేకపోతే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. But when you recognize that, దాన్ని గ్రహించినప్పుడు, when you believe దాన్ని that, నమ్మినప్పుడు, He starts moving. అప్పుడు నిజంగా కథలు మొదలు పెడతాడండి. And you know, when God starts moving, మీకు తెలుసా దేవుడు కథలు మొదలు పెట్టినప్పుడు it is called glory. దానికి మహిమ అని చెప్పబడుతుంది. When you start recognizing that, అది నువ్వు గ్రహించడం మొదలు పెట్టినప్పుడు you will start experiencing the glory of God. దేవుని యొక్క మహిమను అనుభవించడం మొదలు పెడతావు. The presence of God which was there in the prison started moving. ఆ యొక్క చెరసాలలో నుండి ఆ దేవుని సన్నిధి కథలు మొదలు పెట్టినప్పుడు, When the glory starts moving, ఆ యొక్క మహిమ కథలు మొదలు when పెట్టినప్పుడు, God starts moving, దేవుడు కథలు మొదలు పెట్టినప్పుడు nothing can stand before God. దేవునికి ముందుగా ఏది నిలబడలేదండి. The foundations of the prison were shaken. ఆ యొక్క చెరసాల పునాదులు కదలబడి ఉన్నాయి. The chains were broken. ఆ యొక్క బంధకాలు తెగిపోయి ఉన్నాయి. The doors were open. ఆ యొక్క కారాగార ద్వారం తెరచబడ్డాయి. They were free. వారు విడుదల చేయబడ్డారు. But you notice with me, నాతో గమనించండి మీరు, that Paul and Silas, they did not go out. పౌలు శీలలు వారికి బయటికి వెళ్ళలేదు. వారు, You know, the jailer, he saw that something is happening. ఆ జైలరు ఏదో జరుగుతుందని గ్రహించున్నారు. He ran into the prison. ఆ యొక్క చెరసాల లోపల పరిగెత్తినాడు. And he saw that the chains are broken and the doors are open. తను గ్రహించినాడు ఆ చెరసాల విరిగిపోయి ఆ ద్వారాలు తెరచబడ్డాయని. He thought now everybody will run away. అందరూ బహుశా పారిపోతారని But అనుకున్నాడు. Paul and Silas said, కానీ పౌలు శీల ఏమన్నారంటే, don't do that. అది చేయవద్దు నీవు. We are not running away. మేము పరిగెత్తట్లేదు. కానీ We were not praising God to get out of the prison. ఈ యొక్క చెరసాల నుంచి బయటపడడానికి దేవుని మేము స్తుతించట్లేదు. కానీ Listen to me carefully. జాగ్రత్తగా విను. Paul and Silas were not praising God to get out of the prison. పౌలు శీలలు కూడా ఆ చెరసాల నుంచి బయటికి వెళ్ళిపోవడానికి దేవుని స్తుతించలేదు. కానీ Neither was God tried to get them out of prison. ఆ రీతిగా దేవుడు కూడా ప్రయత్నించలేదు. కానీ But the presence came there, started moving, and the things started happening automatically. అక్కడ దేవుని సన్నిధి వచ్చి దేవుని సన్నిధి కదలతోని అది ఆటోమేటిక్ గా అకస్మాత్తుగా జరిగి ఉంది. Let me tell you one more point. ఇంకొక అంశం చెప్తానండి. Nobody went out of the prison. ఆ యొక్క చెరసాల నుంచి బయటికి ఎవ్వరు వెళ్ళలేదు. But somebody came inside the కానీ prison. ఒకరు లోపలికి వచ్చి ఉన్నారు. Jailer came inside the ఆ prison. యొక్క దాని కాస్తున్న వ్యక్తి And the లోపలికి వచ్చినాడు. atmosphere was so charged up with the glory of God. దేవుని మహిమతో ఆ సన్నిధి నిండిపోయి ఉంది. The jailer and all his family, and I believe all the soldiers that were present there, they gave their life to Jesus. నేను ఖచ్చితంగా నమ్ముతున్నా ఆ జైలర్ తన కుటుంబీకులు అక్కడ తన కావలి కాస్తున్న వారు అందరూ కూడా వారి జీవితాలు దేవునికి Lord అప్పగించారు. did not leave Paul and Silas alone in the trouble. కేవలము ఆ యొక్క పౌలు శీలను దేవుడు అందరిని విడిచిపెట్టలేదు. కానీ He stood with them in trouble. ఆ యొక్క శ్రమలో వారికి తోడుగా ఉన్నాడు. When God is there, there is deliverance, my brothers and దేవుడు sisters. ఎక్కడైతే అక్కడ విడుదల ఉంటుంది. నా సహోదరి సహోదరుడా, I am here to tell you today, ఈ రాత్రి చెప్పని కూడా ఆశపడుతున్నాను. God is with you. దేవుడు నీకు తోడుగా In ఉన్నాడు. the night seasons of your life, నీ జీవితాల చీకటి కాలంలో కూడా things may be looking dark all around
you. నీ చుట్టంతా కూడా చీకటి కమ్ముకొని ఉండవచ్చును. You may not be able to see any help anywhere around you. నీ చుట్టుపక్కల ఎక్కడ సహాయం కూడా అనుభవించలేమో కానీ You know, this is what happens in the dark. ఈ యొక్క చీకటిలో జరుగుతుందండి. You don't see anything, ఏమి చూడవు నీవు కానీ but there is something. కానీ ఒక విషయం ఉంది అక్కడ. You know, even in the Bible, ఇంకా బైబిల్ గ్రంథంలో కూడా there are so many references about doing something in the night. మరి రాత్రి వేళ చేయడం కొరకు ఎన్నో అంశాలు చెప్పబడి ఉన్నాయి. I want you to read with me one scripture. ఒక లేఖన భాగం నాతో కూడా చదవాలని ఆశపడుతున్నాను. In the book of Psalm 134. 134వ కీర్తన. This is what the Bible reads. ఈ రీతిగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. A song of ascents. Behold, bless the Lord, all you servants of the Lord, who by night stand in the house of the Lord. Lift up your hands in the sanctuary and bless the Lord. The Lord who made heaven and earth, bless you from Zion. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను స్తుతించుడి. పరిశుద్ధుల వైపు మీ చేతులెత్తి యెహోవాను స్తుతించుడి. భూమాకాశములను సృజించిన యెహోవా సియోను నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. What is he telling? అక్కడ ఏమి సెలవిస్తున్నాడు? Stand by night and praise the Lord. రాత్రి వేళ నిలిచి దేవుని స్తుతించు. In your night seasons, నీ యొక్క చీకటి కాలములో, in your troubled times, నీ యొక్క కష్ట కాలంలో lift up your hands and praise the Lord. నీ హస్తము లేవనెత్తి దేవుని స్తుతించు. Bless the Lord, O my soul. ఓ ప్రాణమా దేవుని స్తుతించు. Sing greatnesses of God. దేవునికి గొప్ప పాటలు పాడు. And I am telling you, నేను చెప్తున్నాను when మీకు, you start doing that, ఇది చేయడం మొదలుపెట్టినప్పుడు the presence of God around you will start నీ moving. చుట్టూ దేవుని సన్నిధి కదులుతూ ఉంది. The foundations of the prison will be broken. ఆ యొక్క చెరసాల పునాదులు The కదలపబడతాయి. chains will be ఆ broken. బంధకాలు విరిగిపోతాయి. Enemy will be pushed away from నీ you. నుంచి అపవాది శత్రువు పారిపోతాడు. You will rise up from your situation. నీ యొక్క స్థితిని లేవనెత్తబడతావు. But start praising God. దేవుని స్తుతించు మొదలుపెట్టు. He is a faithful God. అతను నమ్మదగిన దేవుడు. People may say whatever they want to say, ప్రజలు చెప్పవచ్చును, ఏమని మీకు కూడా చెప్పవచ్చును, but believe what the word of God says. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో అది నమ్ము నీవు. Because word will never, never, never fail. ఎందుకంటే దేవుని మాట ఎప్పుడు కూడా ఓడిపోదండి. I have seen in my own life, నా సొంత జీవితంలో చూచి ఉన్నాను. when there was troubled times, నా జీవిత కష్టకాలం ఉన్నప్పుడు I didn't know what to do. నాకు తెలియదు ఏం చేయాలో. I started crying. నేను ఏడవడం మొదలుపెట్టి ఉన్నాను. You know, I'll tell you one such incident. నేను విషయం చెప్తాను మీకు. My mother was sick, నా తల్లిగారు అనారోగ్యం ఉన్నప్పుడు, and I got a phone call that she is almost on the deathbed. మరి తను మరణ పడక ముందు నాకు ఫోన్ కాల్ వచ్చి ఉంది. I felt sad. ఎంతో విచారంగా ఉండి I ఉన్నాను. felt bad. ఎంతో బాధాకరంగా I ఉన్నాను. started crying. నేను ఏడవడం మొదలుపెట్టి ఉన్నాను. My wife came to me మరి నా సతీమణి వద్దకు వచ్చి and she said, తను ఏమన్నారంటే, is your crying going to help us in any way? నీ యొక్క ఏడవడం బట్టి ఏదో నీకు సహాయం అందుతుందా? I said, no. లేదు అని చెప్పినాను. Then I said, what should we do? మనం ఏం చేయాలి? నేను She said, come on, let us look to the Lord. తను ఏమనంటే, ప్రభు తట్టు చూద్దాం మనం. As we knelt down, మేమందరం ఇద్దరం మోకరించి we started reading the word of God. దేవుని వాక్యం చదవడం మొదలుపెట్టినప్పుడు We started declaring the promises of God. దేవుని యొక్క వాక్యం ఉచ్చరిస్తున్న మొదలుపెట్టినప్పుడు We started declaring the price that Jesus paid for us on the cross. యేసుక్రీస్తు ప్రభువు కల్వరి మన కొరకు చేసిన వెల చేసి దాని కొరకు మేము మొదలుపెట్టినప్పుడు చెప్పడం. We started thinking about the greatness of God. దేవుని యొక్క గొప్పతనం మేము ఆలోచన మొదలుపెట్టినప్పుడు, And I'm telling you, as we started doing that, అది చేయడం మొదలుపెట్టినప్పుడు మేము, it was like a cool breeze started flowing all around ఒక us. చల్లటి గాలి మా చుట్టుపక్కల వీచినట్లుగా మాకు అనిపించింది. And the sorrow, the tension, the worry in my heart, it just melted away. నా జీవితంలో ఆ ఒత్తిడి, ఆ విచారం, ఆ చింత మొత్తం అది కరిగిపోతున్నట్టు Within అనిపించింది. no time, we started worshiping, praising God, dancing before God, and rejoicing in the Lord. అదే సమయంలో మేము దేవుని ఆనందిస్తూ సంతోషిస్తూ నాట్యం ఆడుతూ సంతోషంతో ఉండి ఉన్నాము. And my mother received a miraculous healing in her నా life. తల్లి గారు అద్భుతంగా స్వస్థతను పొందుకొని ఉన్నారు. Whatever your situation may నీ be, పరిస్థితి ఏమైనా కావచ్చును, with God all things are possible. దేవునితో సమస్తము సాధ్యము. My brothers and sisters, నా సహోదరి సహోదరుడా, rise up from your నీ situation. యొక్క స్థితి నుంచి లేవనెత్తు. Bible says, arise, shine, for your light has come, and the glory of the Lord is risen upon you. మరి లేవుము తేజలేము, నీ యొక్క దేవుని యొక్క వెలుగు నీ మీదకి వచ్చింది, నీ దేవుని మహిమ నీ మీదకి వచ్చి ఉంది. The glory of God is moving. దేవుని యొక్క మహిమ నీ జీవితం కదులుతుంది. Catch it, my brother. అది పట్టుకో నా సహోదరుడా, Catch it, my sister. నా సహోదరు పట్టుకో. You will never be the same again. అదే రీతిగా ఎన్నడూ కూడా ఉండవు ఇంకా. The praising and worshipping of Paul and Silas in their troubled time brought a tremendous revival in the prison itself. మరి పౌలు శీలలు కూడా వారి కారాగారంలో వారి దేవుని స్తుతిస్తూ ఆరాధించే సమయంలో గొప్ప ఉజ్జీవమును ఆ కారాగారంలో తీసుకొని వచ్చి ఉంది. And as you
start doing the same, అదే రీతిగా నువ్వు చేయడం మొదలు పెట్టినప్పుడు that will bring a revival. అది నీ జీవితంలో ఉజ్జీవమును తీసుకొని వస్తుంది. That will bring a transformation in the lives of the people around you. నీ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి మనుషుల జీవితంలో ఒక రూపాంతరం మార్పును తీసుకొని వస్తుంది. Throw away that depression. ఆ యొక్క ఒత్తిడిని పారవేయి. Throw away that sorrow. ఆ యొక్క దుఃఖమును పారవేయి. They are not going to help you. అవి మీకు సహాయం చేయి. But look to God. దేవుని తట్టు చూడు. He has said that I will help you. అతను చెప్పినాడు నీకు నేను సహాయం చేస్తానని. I know I am speaking to people. నేను నమ్ముతున్నాను, నేను మనుషులతో మాట్లాడుతున్నాను. I know I am speaking to somebody today. ఈ రాజు ఒకరితో మాట్లాడుతున్నాను, నేను నమ్ముతున్నాను. You are about to give up in your life. నీ జీవితంలో ఓటమిని అంగీకరించిన వ్యక్తిగా ఉన్నావు నువ్వు. You are thinking that there is no hope for me. నువ్వు చెప్తున్నా నా జీవితం ఎటువంటి నిరీక్షణ లేదని. The Lord says that your hope has not died. కానీ ప్రభు చెప్తున్నాడు నీ యొక్క నిరీక్షణ చనిపోలేదని. I am with you, he says. అతను నీతోనే చెప్తున్నాడు తాను. My brothers and sisters, నా సహోదరుడా, start praising God. దేవుని స్తుతించడం ఆరంభించు. Start declaring how good God is. దేవుడు ఎంత మంచివాడో ఒప్పుకోవడం మొదలుపెట్టు. The prisons will be destroyed. ఆ యొక్క చెరసాల విరిగిపోతుంది. Chains will be broken. ఆ బంధకాలు తెగిపోతాయి. You will see the salvation of the అప్పుడు Lord. దేవుని రక్షణ నీ జీవితంలో చూస్తావు నీవు. As you are listening to the word right now, ఇప్పుడే దేవుని వాక్యం వింటున్న మొదలుకొని if there is still trouble in your heart, ఇంకా నీ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే we're going to pray for you right now. ఇప్పుడే మీ కొరకు నేను ప్రార్థిస్తాను. The Spirit of the Lord will touch you. దేవుని ఆత్మ నేను తాకుతుంది. But if you want to call us, ఒకవేళ మాకు ఫోన్ చేయాలనుకున్నట్లయితే call up right now. ఇప్పుడే మాకు ఫోన్ చేయండి. We will talk to you. మీతో మాట్లాడతాను. We will pray with you. మీ కొరకు ప్రార్థన చేస్తాము. Because God wants you to be out of your prisons. ఎందుకంటే దేవుడు మీ చెరసాల స్థితి నుంచి బయటపడాలని ఆశపడుతున్నాడు కనుక. Because God wants to tell you today, ఈ రోజు దేవుడు చెప్పాలని ఆశపడుతున్నాడు. the night is over. ఆ రాత్రి ముగించి ఉంది. This is the time for the daybreak. ఈ యొక్క ఉదయకాలమున కొరకై సమయమైంది. The sun is about to rise. ఇప్పుడే ఆ సూర్యుడు ఉదయించే సమయమైంది. Remember what the Bible says in the book of Malachi? మలకాయి గ్రంథంలో బైబిల్ ఏం సెలవిస్తుంది? The Son of Righteousness is rising with healing in his wings. ఆ నీతి సూర్యుడు ఆ యొక్క మరి తన యొక్క రెక్కలలో స్వస్థత శక్తితో లేవనెత్తుతున్నాడు. That's what you will experience in your అది మీ life. జీవితంలో అనుభవిస్తావండి మీరు. Hallelujah. హల్లెలూయా. I am excited once again. నేను మరొకసారి ఎంతగానో ఉత్తేజపరచబడ్డాను. Because in my spirit I am seeing that the Lord ministering to you and setting you free. నేను ఆత్మలో చూస్తున్నాను ప్రభువు మీకు పరిచర్య చేస్తూ మీకు విడుదలను దయచేస్తున్నట్లుగా. I am seeing in my spirit how the powers of darkness are being broken away from your life. మీ జీవితాలను ఆత్మలో గమనిస్తూ గ్రహిస్తున్నాను ఆ బంధకం తిరిగిపోవుట. Bible says, బైబిల్ సెలవిస్తుంది when the word comes, వాక్యము నీ యొద్దకు వచ్చినప్పుడు it is like a light. అది ఒక వెలుగు వస్తుంది. And when the light comes, వెలుగు వచ్చినప్పుడు the darkness cannot comprehend it. ఆ యొక్క చీకటి నిలవజాలదు. The darkness has to go away. ఆ చీకటి వెళ్ళిపోవలసిందే. My brothers and sisters, నా సహోదరుడా, this is the time for you. ఇదే సమయం నీ కొరకు. In the name of Jesus, యేసుక్రీస్తు నామములో rise up ఇప్పుడు లేవు and rejoice in the Lord. సంతోషించు ప్రభులో. Hallelujah. Hallelujah. Come on, lift up your hands మీ చేతులు and let us లేవనెత్తండి. just thank the Lord. దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తాము. And let us praise God. దేవుని స్తుతిస్తాము. Father, you're so good. తండ్రి చాలా మంచివాడవు. You're so wonderful. నువ్వు చాలా ఆశ్చర్యకరుడు. You're a faithful God. నమ్మదగిన వాడవు. You never fail. నువ్వు ఎన్నడూ ఓడిపోవు. Your word is always true. నీ మాట సత్యమండి. Father, we thank you for being with us right now. తండ్రి మాకు తోడుగానందుకు నీకు వందనాలు. You are almighty God. నువ్వు సర్వశక్తిగల దేవుడు. You are the one who divided the Red Sea. నువ్వు ఎర్ర సముద్రం చీల్చిన దేవుడవు. You are the one who brought water out of the rock. మండ నుంచి నీళ్లు తెచ్చిన దేవుడవు నీవు. You are a life-giving spirit. నువ్వు జీవం ఇచ్చు ఆత్మ. With you, all things are possible. నీతో సమస్తము సాధ్యము. Father, I pray for all the people who are praising together right now. మాతో కూడా స్తుతించే వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. Let every chain in their life be broken in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బంధకం తొలగిపోవును గాక. The powers of darkness be gone away from their life. చీకటి శక్తుల వారి చేత తొలగిపోవును గాక. Your victory be established, O Lord. నీ యొక్క నామము స్థిరపరచబడును గాక. Your name may be నీ glorified. నామము మహిమపరచబడును గాక. We thank you, Lord. ప్రభువా నీకు వందనాలు. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Your help is by your side. నీ యొక్క సహాయం నీ ప్రక్కనే ఉంది. Don't give up. విడిచిపెట్టకు. God is your help. దేవుడే నీకు సహాయము. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్. I'm sure you're refreshed by the message. Listening of the word of God brings faith in our life. To further listen to the word of God, be built up in Christ, be empowered and experience the healing power and the deliverance power of God, you can join us at our worship service every Sunday. Every Sunday morning we have our worship from 8 a.m. to 9:45 a.m. at Refreshing Worship Center, Gandham Shastri Memorial Church, opposite Prince Public School, Surya Nagar, Ambedkar Nagar, Old Alwal. Bus number 25A, 25B, 25S and 25I can bring you over there. Also, we have a worship service
every Sunday evening from 5:30 to 7:30 right in the heart of the city at Refreshing Worship Center, Amshri Shamira Building, 4th floor, opposite St. Mary's College, behind Sangeet at Sikandrabad. I'm sure you will be blessed when you come there. You can also write to us, or you can also call us at the numbers given below at 998 55 77 99 1, 2 and 3. Our email is info@refreshinginternational.org. You can also write to us at Refreshing International Ministries, plot number 13, Lotus Pond, Kanajiguda, Tirumalgiri, Sikandrabad 500015. Our website is www.refreshinginternational.org. When you visit the website, you will find lots of faith building and refreshing material. There are audio, video messages, there are articles, and of course you can also post your prayer requests on the website. May God bless you. Amen.